మ్యాచ్ ఏదైతే ఆడారో సీఎం గారు, దానికోసం మా సింగరేణి కార్మికుల యొక్క చెమట రక్తంతో సింగరేణి బిడ్డలు సంపాదించినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా ఆ ఈవెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. అసలు ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉండి తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. దీనికోసం సింగరేణి నుంచి డబ్బులు తీసుకోవడం, దానికోసం జీవోను మార్చడం, ఒక జీవో ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో, సింగరేణి ఏరియాల్లో, అట్లాంటి ఏరియాస్లో మరి ఏదైతే డబ్బు అక్కడి ప్రజలకు చెందాలో ఆ ప్రజలకు చెందకుండా వేరే వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకే సీఎం గారు సింగరేణి నుండి కొడంగల్కు చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలో అనేక ఇట్లాంటి కార్యక్రమాలకు సింగరేణి డబ్బులు మళ్లించడం అన్నది కరెక్ట్ కాదు. సింగరేణి కాలుష్యం వల్ల సింగరేణిల నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆయా ఏరియాస్లో ప్రజలకు ఉంటాయి కాబట్టి అక్కడే ఆ డబ్బు పోతే బాగుండదని చెప్పి నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం, మన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం అనేది తెలంగాణ ప్రజలకైతే పనికిరాలేదు, కానీ వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి పనికొచ్చింది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో తీవ్రంగా ఖండించాలి. ఆ 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి వెనక్కి కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. %100 ఓల్డ్ సిటీలో మరీ ప్రత్యేకంగా ఏవైతే డివిజన్స్ పెరిగినాయో అక్కడ మాకు ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, ఈ డివిజన్స్ ఏదైతే కొత్తవి క్రియేట్ అయినాయో చాలా చాలా అన్ఫేర్గా ఉన్నాయి. డివిజను కేవలం ఒక్క పార్టీ గెలవడం కోసం డిజైన్ చేసినట్టుగా ఈ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. అన్ని పాత డివిజన్స్ వాళ్ళు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకున్నారు. ఈ డివిజన్ అశాస్త్రీయంగా ఉందని మాత్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు మన న్యూ సిటీ సైడ్ కూడా కంప్లీట్గా డివిజన్ ఏదైతే చేసిండ్రో అది అంటే ఎటు లేకుండా ఉంది. జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ లాగా లేదు. మీరు జనసాంద్రతను తీసుకున్నారా లేకపోతే ఏరియాని తీసుకున్నారా ఏంది అన్న క్లారిటీ అయితే లేదు. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్తగా ఇందులో ఇంక్లూడ్ చేసి క్లబ్ చేసినటువంటి ఈ మున్సిపాలిటీస్కి ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 500 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, అవన్నీ కలిపి క్లబ్ చేసి 40 మందినే వేసేసినట్టున్నారు. చేస్తే అంతమంది ప్రజలు ఆ ఒక్క రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటే తీరవు. ఎంత ఎక్కువ మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటే అంత సమస్యలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆ లోకలైజ్డ్గా ఉన్నటువంటి పాలన మొత్తం ఇప్పుడు సెంట్రలైజ్ చేసిండ్రు. 27 మున్సిపాలిటీస్ని కలపడం అంటే ఆ మున్సిపాలిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కట్టిన ట్యాక్స్ కట్టాలి. కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టిన ఫెసిలిటీస్ మాత్రం వాళ్ళకు జిహెచ్ఎంసీ వచ్చే ఆస్కారం లేదు. సో పేద ప్రజల మీద బర్డెన్ పడుతుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిగా కనపడడం లేదు. మరి ఇంత పెద్దగా వీళ్ళు ఎందుకు చేసిండ్రు, దీని వెనుక ఏముందన్నది మాత్రం అసలు శాస్త్రీయమైన కోణం ఏందన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. డివిజన్స్ని ఏ రకంగా అయితే క్రియేట్ చేశారో వాటిని జాగృతి కూడా అపోజ్ చేస్తుంది. ఎక్కడికక్కడ లోకల్గా డివిజన్లో ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది, అది నిజమో కాదో మాకు తెలియదు. ఒక రూమర్ ఏంది అంటే, జయ జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ్ అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉగడిపల్లి ఎమ్మెల్యే గారి పైన మీరు 400 ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేశారు. దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?
ఒకవేళ ఉంటే ఇదే విషయం మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఐడిపిఎల్లో ఒక గజం జాగా నేను కబ్జా చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్నారు. కవిత గారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన దీనిపైన నిన్నటి ముచ్చట బ్రదర్, నేను ఆ గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. నేను మళ్ళీ ఒకసారి నిన్నటి నా ప్రెస్ మీట్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. क्या है विकास भाई? बोलते हैं. సిఎస్ఆర్ నిధులు, డిఎంఎఫ్టి నిధులు స్టేట్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ 112 జియో జారీ చేసి స్టేట్లో ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోని చేశారంట. దానికి వాడుకొని ఈయన సింగరేణి డబ్బులు మ్యాచ్ కోసం వాడారని చెప్తున్నారు. నేనేమంటున్నా, ఎవరు వాడారన్నది పక్కన పెట్టండి. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏమి ఇచ్చిండ్రు అన్నది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈయన కేవలం ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 crores ఖర్చు పెట్టడం ఎందుకోసం? సీఎం గారి అడ్వర్టైజ్మెంట్ కోసం తప్పితే అందులో ప్రజలకు వచ్చింది ఏముంది? అంతకుముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఖర్చు పెట్టి ఉంటే డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. కానీ 10 crores 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంత అడ్వర్టైజ్మెంటు, దానికి రాహుల్ గాంధీ గారు రావడం, రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడికి పోయేది ఉండే, ఆయన లైబ్రరీకి పోయేది ఉండే, సెంట్రల్ లైబ్రరీకి. అక్కడికి పోకుండా మెస్సీ గేమ్స్